Welcome to Varkala Beach. సో ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం గోప్రో దాంట్లో ఒకటి క్లిప్ పెట్టలేదు, అందులో ఒక వాటర్ పోయినాయి అంటే కెమెరా లోపలికి. గోప్రో పని చేయట్లేదు, ఇక మొత్తం అప్సెట్ అయిపోయిండే. జస్ట్ ఒక 2 సెకండ్లు జాగ్రత్తగా ఉంటుంటే ఇంత తిప్పలు పడాల్సిన అవసరం లేదు. మనోడు చూసుకోలేదు, కథం దోలు తీరిపోయింది. చెప్పినాం బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అలా కెమెరా లేదు, థెఫ్ట్ అయిపోయిందట, దొంగతనం చేసినట్ట ఎవరో. అది మేము చెప్పేదాకా కూడా తెలియదు. ఓపెన్ చేసి చూపిరా బాబు అంటే ఓపెన్ చేసి చూస్తే అప్పుడు కనిపించింది, అయ్యో ఇది లేదు కెమెరా, దొంగతనం చేసి లేవరా అని చెప్తారు. 2 నిమిషాలు అలర్ట్గా లేనందువల్ల 35,000 బొక్క పడ్డాయి. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈ బ్లాగ్లో మనం వర్కాల బీచ్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఉంది కపిల్ బీచ్. ఇక్కడ నుంచి వర్కాల బీచ్ ఒక 10 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది. సో వర్కాల బీచ్ చూసుకొని అక్కడి నుంచి తిరువనంతపురం వచ్చేసి 48 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. బట్ మన హైవే రూట్లో వెళ్ళట్లేదు, మొత్తం బీచ్ పక్క నుంచి వెళ్తున్నాం. సో వర్కాల బీచ్కి వెళ్దాం, లెట్స్ గో. అండ్ ఇక్కడ ఈ లాస్ట్ వీడియోలో చూశారు కదా, కాయాకింగ్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్, ఇదంతా తిరిగేసి మళ్ళీ అటు సైడ్ వెళ్తున్నారు, బీచ్ సైడ్. లెట్స్ గో. ఇంకా వర్కాల బీచ్ అండ్ తిరువనంతపురం. చల్ బ్రో. లొకేషన్ మాత్రం అసలు అదిరిపోయింది కోండి. కపిల్ బీచ్ ఏరియా ఇది, అదంతా బీచ్ అవుట్ సైడ్. ఈ రెస్టారెంట్ మాత్రం సూపర్ ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఆడ కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. ఇక్కడ కూడా ఉంది, అసలు సూపర్ ఉంది. ఈ ప్లేసే హైలైట్ ఉంది అసలు. అక్కడి నుంచి కిందికి వాటర్లోకి కూడా దిగొచ్చు. అదిరిపోయింది ఈ ప్లేస్ అయితే. కపిల్ బీచ్లో ఉంది ఇది రెస్టారెంట్, సూపర్ ఉంది. రెస్టారెంట్ పేరు కూడా చూపిస్తాగండి, హోటల్ కపిల్ మీట్ డౌన్స్ అంట. బాగుంది ఇది. మీట్ డౌన్స్, గ్రిల్ హౌస్, ఫిష్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫిష్ ఫుడ్, సీ ఫుడ్, బిర్యానీ అన్నీ ఉన్నాయి. రెస్టారెంట్ మాత్రం అదిరిపోయింది. రూమ్స్ కూడా ఉన్నాయి, అంటే ఇందులో స్టే కూడా ఉండొచ్చు. సూపర్ అసలు. ఇక్కడ నుంచి మనం వర్కాల బీచ్ వెళ్తున్నాం. వర్కాల బీచ్ జస్ట్ 8 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ గో. టైం కూడా 2:43 అవుతుంది. టెంపరేచర్ 33 degrees ఉంది, టూ మచ్ హీట్. లెట్స్ గో టు వర్కాల బీచ్. ఇప్పుడు మనం ఏంటంటే హైవే నుంచి కాకుండా విలేజ్ రోడ్స్ నుంచి వెళ్తున్నాం. బట్ ఇవన్నీ విలేజ్ రోడ్స్ లెక్క ఉండవు, సిటీ లెక్కనే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కొల్లం నియర్ బై 10-15 కిలోమీటర్స్లో లోపు డిస్టెన్స్లో ఉన్నాయి. సో అందుకని చెప్పి విలేజ్ లెక్క అనిపించదు, ఎక్కడ మంచి సిటీ వ్యూ లెక్కనే కనిపిస్తూ ఉంటుంది. బట్ యాక్చువల్గా ఇవన్నీ విలేజెస్ అన్నట్టు. ఇది కపిల్ విలేజ్. నెక్స్ట్ వర్కాల 8.5 ఎడవనా ఏందో అది. ఎడవా కూడా ఉంది ముందు, వర్కాల దగ్గరలోనే అది కూడా. ఇక కోస్టల్ ఏరియాలన్నీ బీచెసే ఉంటాయి. సో నెక్స్ట్ ఒక వర్కాల బీచ్ ఒకటి చూసుకొని వెళ్ళిపోదాం మనం డైరెక్ట్ తిరువనంతపురం. మనకి ఇప్పుడు ఈరోజు వర్క్ ఏం లేదు, తిరువనంతపురంకి వెళ్ళి స్టే చేయడమే. రేపు అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో అందుకే స్లోగా వెళ్ళుకుంటూ బీచెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఇంకా 7 కిలోమీటర్స్ వర్కాల బీచ్. చూడండి, కేరళలో విలేజ్ రోడ్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో. ఇది విలేజ్ రోడ్ లెక్క లేదు, ఏదో గల్లీలో పోతానట్టే ఉంది. చిన్న రోడ్డు బట్ సూపర్ ఉంది. మొత్తం కోస్టల్ ఏరియా పక్క నుంచి వెళ్తున్నాం కదా. వర్కాల స్టేట్ రైట్ సైడ్ కూడా ఏదో బీచ్ ఉందంట. మంతారా టెంపుల్ అండ్ బీచ్ సైడ్ చూడండి ఇల్లులు ఏకదమ్ కట్టుకున్నారు పోండి. అసలు విల్లాల లెక్కనే ఉన్నాయి. ఇట్లాంటి ఇంట్లో ఒకరోజు స్టే చేసినా సూపర్ ఉంటుంది. బాబా మొత్తం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉంటాయి కదా, అట్లున్నాయి ఇల్లులు ఇటు సైడ్. అదిరిపోయింది అసలు. ఇది చూడండి ఇల్లు ఎంత బాగుందో, సూపర్ ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. అసలు అదిరిపోయిన ఇల్లులు అయితే, సింపుల్గా సూపర్ ఉన్నాయి ఇల్లులు. అసలు లుక్ వైజ్ కూడా కిరాక్ ఉన్నాయి అసలు. హాస్టల్స్, రూమ్స్ చాలా ఉన్నాయి వర్కాల బీచ్ దగ్గరలో. ఇదంతా వర్కాల బీచ్కి వెళ్ళే రోడ్డు. చాలా హోటల్స్ ఉన్నాయి, హాస్టల్స్ కూడా ఉన్నాయి. బాబా అదిరిపోయింది పోండి ఈ రోడ్డు కూడా.
మొత్తం స్టేలు రిసార్ట్లే ఉన్నాయి ఇక్కడ. మనం నియర్ బై వర్కల బీచ్ వచ్చేసినాం. జస్ట్ ఒక 200 మీటర్స్ ఉంది. ఇల్లు చూడండి, జస్ట్ అదిగో బీచ్. ఇక్కడ పారాగ్లైడింగ్ ఉంది. వర్కాల బీచ్లో పారాగ్లైడింగ్ ఉంది. నేను కూడా షాక్. நல்லா இருக்கு. పారాగ్లైడింగ్ ఉంది కదా, సోలోగా చేస్తున్నారు చూడు, అది వాళ్ళ ఓన్ పారాషూట్ అంట. ఇక్కడ మాత్రం యాక్టివిటీ ఉంది. మనతో పాటు క్యాండిడేట్ కూడా వస్తాడు. బట్ ఒక్కరికి 4500 అట. వీడియో తీస్తే 500 ఎక్స్ట్రా. కంప్లీట్ 5000 అంట ఒక్కరికి. మరి టూ మచ్ అనిపించింది కాస్ట్ అయితే. అట్లీస్ట్ వ్యూ నన్ను ఎంజాయ్ చేద్దాం. How is your experience, bro? It's good? Super. బాబా సూపర్ వెళ్తున్నాడు. ట్రై చేద్దాం అనుకున్నాను నేను కూడా, కానీ బడ్జెట్ మనకి 5000 అంటే 2 days రైడ్ వెళ్ళిపోతుంది. విత్ ఫుడ్, హాస్టల్ అన్నీ వెళ్ళిపోతాయి 2 days. బట్ లైఫ్ టైం లేండి, మెమరీ లాగా ఉండిపోద్ది. నాకెందుకు ఇంత ఖర్చు పెట్టి చేయాలని అంత ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. లైట్ మీరు వస్తే ఒకవేళ డబ్బులు ఉంటే ట్రై చేయండి. నాకంటే ఇప్పుడు ఇంకా 5 days రైడ్ ఉంది. కన్యాకుమారి, ధనుష్కోటి రైడ్ ఉంది. సో బడ్జెట్ ఇప్పటికే చాలా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పటికే నాకు ఒక 30+ ఖర్చు అయినాయి. 30K ప్లస్ 30,000, 32,000-35,000 వరకు ఖర్చు అయింది. ఓవరాల్గా రైడ్ అయిపోయాక నా ఎక్స్పెండిచర్ ఎంత అయింది అనేది చెప్తాను. సో బడ్జెట్ హెవీగా అయింది. ఇంకా నాకు 5 days రైడ్ ఉంది. సో అందుకని చెప్పి నేను ట్రై చేయట్లేదు. చేద్దామని అనుకున్నా, బట్ కష్టం. మనతో కాదు. ఇంకా మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే వర్కాల బీచ్లో ఉంది, ట్రై చేయండి. 5000. పాపం మనోడు చాలా ఆశలు పెట్టుకున్నాడు ఎక్కుదామని. నేను కూడా అనుకున్నాను, ఎందుకంటే మున్నార్లోనే మిస్ అయింది. మున్నార్లో జస్ట్ 1500. అదేంటంటే పారాషూటు, అందులో బాక్స్ ఉంటుంది కదా, అందులో పెట్టి తీసుకుపోతాడు. ఇదేమో పారాగ్లైడింగ్ కదా, ఇది పారాగ్లైడింగ్. బట్ కాస్ట్ ఎక్కువ చెప్తాను, 4500. వీడియోకి మళ్ళీ 500 ఎక్స్ట్రా అట. సరే వీడియో చల్తా, నార్మల్ మనమైనా తీసుకోవచ్చు గ్రూప్లో పెట్టుకొని. కానీ రైడ్ ఎక్కడ అసలు మనకి ఈ ట్రిప్లో 3 రోజులు వెళ్తుంది. మినిమం 2 to 3 days వెళ్ళిపోద్ది. వాటర్ ప్రూఫే కదా? నాదా వాటర్ ప్రూఫే, కానీ కేసుదేనా మరి తీసుకోరా? ఇల్లునే ఉంటుంది. వాటర్లో దిగుతాం. సో బైక్స్ అక్కడ పార్క్ చేసి వర్కాల బీచ్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం. అక్కడ పార్క్ చేసి కిందికి దిగుదాం. బీచ్ కొంచెం కిందికి ఉంటుంది, ఒక 2 floors అంత హైట్ కిందికి ఉంటుంది. సో వెళ్ళి బీచ్లో కొంచెం చిల్ అవుదాం. కేరళకు వచ్చిన కానీ బీచ్లోనే దిగలే, అసలు ఈ రైడ్లోనే దిగలే అనుకుంటాం మనం వాటర్లోకి. సో ఇక్కడ దిగుదాం. బాగా ఎండ గట్టి కొడుతుంది, చెమటతో మొత్తం బాడీ అంతా తడిసిపోయింది. పోయి ఇక్కడ బాతింగ్ చేసి మళ్ళీ తిరువనంతపురంకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వర్కాల బీచ్. ఇక్కడ నుంచి కిందికి దిగాలి. చాలా హైట్ ఉంది కిందికి. ఇక్కడ ఈ బీచ్కి చాలామంది ఫారినర్స్ కూడా వచ్చిళ్ళు. చాలామందిని చూసినాను నేను ఇప్పటికైతే. సేమ్ లైక్ గోవా లెక్కనే ఉంది. నేను ఇంతవరకు గోవాకి అయితే పోలే, కానీ అట్మాస్ఫియర్ అయితే అట్లనే ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. కిందికి చాలా కిందికి ఉన్నాయి మెట్లు. ఎక్కేటప్పుడు దోలు తీరుతుంది, మళ్ళీ ఎక్కేటప్పుడు మాత్రం దోలు తీరుతుంది అండి. డేంజర్ ఉన్నాయి మెట్లు. 2 floors కాదులేండి, ఈజీగా ఒక 3-4 floors పైనే ఉంటుంది. 4 floors పైనే ఉంటుంది. అంత హైట్ నుంచి కింద దిగుతున్నాం వర్కాల బీచ్కి. వెల్కమ్ టు వర్కాల బీచ్. టైం ఇప్పుడు ఈవినింగ్ 3:30 ఏమో అవుతుంది. ఒక 1 hour స్పెండ్ చేసి వెళ్ళిపోదాం. సూపర్ ఉంది బీచ్ అయితే. అటు సైడ్ బోటింగ్ కూడా ఉన్నట్టుంది. సేమ్ అయితే ఇట్లా చూస్తే మొత్తం ఫారెన్ లెక్కనే అనిపిస్తుంది. అక్కడ ఫారినర్స్ ఉన్నారు చాలామంది. సూపర్ ఉంది బీచ్, కిరాక్.
చాలా బాగుంది బీచ్ అయితే. ఇక్కడ ఏమైనా పాసిబిలిటీ ఉంటే నీళ్ళలోకి దిగుదాం. అదిరిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అంత హైట్ ఎక్కాలి మనం పైకి. బైక్స్ అక్కడెక్కడో పైన ఉన్నాయి, అక్కడికి ఎక్కాలి. అంత హైట్ ఎక్కాలి ఈజీగా. ఒక 4 floors అంత హైట్ ఎక్కాలి మనం. అక్కడ నుంచి రెస్టారెంట్లు అవి ఇవి ఉన్నాయి. వ్యూ చూడడానికి బాగుంటుంది. సూపర్ అసలు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది వర్కాల బీచ్. సూపర్ ఉంది బీచ్. ఫస్ట్ టైం బీచ్లో దిగుతున్న వర్కాల్లో కేరళ దగ్గర. సూపర్ చల్లగా ఉంది. ఈ ఎండకి చచ్చిపోతాను పొద్దున్న నుంచి. ఓ వాటర్ పోయినాయా? వాటర్ పోయినట్టు బయటికి పో. పారాగ్లైడింగ్ అవుతుంది. సూపర్. సో ఇప్పటిదాకా బీచ్లో దిగి ఎంజాయ్ చేసిన బాగానే. కాకపోతే బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం గోప్రో దాంట్లో ఒకటి క్లిప్ పెట్టలేదు. క్లిప్ పెట్టకుండా అట్నే వాటర్లోకి వచ్చేసిండు. అందులో వాటర్ పోయినాయి అంటే కెమెరా లోపలికి. గోప్రో పని చేయట్లేదు. ఇక మొత్తం అప్సెట్ అయిపోయిండే. కొంచెంసేపు ఆరబెట్టి పక్క పెట్టి మళ్ళీ పోయి వచ్చిన వాటర్లోకి. బట్ స్టిల్ ఆన్ కావట్లే. ఇంకా ఆన్ అవుతుందా? లైట్ వస్తుంది కానీ స్క్రీన్ ఆన్ కావట్లేదు. వచ్చిందా? వాటర్ పోయినట్టు హీట్ చేయాలి దాన్ని కొద్దిగా. మొబైల్ షాప్కి వెళ్దాం బా. గోప్రోలోకి వాటర్ పోయి కొంచెం అది కరెక్ట్ పని చేయట్లేదు. అది హ్యాంగ్ అయిపోయిందా మరి ఏందో ప్రాబ్లం తెలియట్లే. కానీ మనది గోప్రో స్టక్ అయిపోయింది. మెమరీ కార్డ్ పెట్టే క్లిప్పు పైన ఇంకోటి ఉంటుంది ఛార్జింగ్ పోర్టు. దాని క్లిప్ పెట్టలే అట్నే వచ్చేసింది వాటర్లోకి. అది వాటర్ పోయి స్టక్ అయిపోయింది. వెరీ ఫేమస్ ప్లేస్ కేరళలో వర్కాల బీచ్. పారాగ్లైడింగ్ ఉంది, చాలా ఉన్నాయి ఇక్కడ. పారాగ్లైడింగ్ ఉంది, మోటార్తో గ్లైడింగ్ చేసేది అదొకటి ఉంది, చాలా ఉంది ఇక్కడ. సో ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలామంది వస్తారు కావచ్చు. బీచ్ మాత్రం సూపర్ ఉంది. కొంచెం చిల్ అయినాం. ఇప్పుడే ప్యాకప్ చేసి తిరువనంతపురంకి వెళ్ళిపోవాలి. ఆ గోప్రో ఒకసారి ఇక్కడ మొబైల్ షాప్లో చెక్ చేయించాలి. అది హ్యాంగ్ అయిపోయింది మొత్తం. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన వర్కాల బీచ్లో. కానీ విండ్ నాయిస్కి ఏం వినపడదు నాకు తెలిసి సౌండ్. వాటరు అక్కడ దాకా వచ్చాయి, ఇప్పుడు ఈడ దాకా వస్తున్నాయి. ఇంకా ఈవినింగ్ అయితే ఈడ దాకా వస్తాయి కావచ్చు. సో లెట్స్ గో. ఇంకా లగేజ్ తీసుకొని వెళ్ళిపోదాం. బాయ్ టు వర్కాల బీచ్. బీచ్ వ్యూ మాత్రం సూపర్ ఉంది ఇట్లా పైనుంచి. ఓకే లెట్స్ గో టు తిరువనంతపురం. 5:30 అవుతుంది కావచ్చు. ఈవినింగ్ టైం చూడండి. బీచ్ సన్సెట్ అవుతుంది. సూపర్ ఉంది లొకేషన్. అది మోటార్తో నడిచే పారాగ్లైడింగ్. సూపర్. బీచ్ బాగుంది. సన్సెట్ అవుతుంది ఇక్కడ. ఆ బీచ్కి ఆపోజిట్లో చాలా హోటల్స్ అండ్ రిసార్ట్లు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. టైం వచ్చేసి 7:37 అవుతుంది. ఇంకా వర్కాల్ బీచ్లోనే ఉన్నాం. చెప్పాను కదా మనోంది యాక్షన్ కెమెరా గోప్రో హీరో 11. అది వాటర్లోకి తీసుకొచ్చిండు. ఏదో క్యాప్ క్లోజ్ చేయడం మర్చిపోయిండు చార్జర్ది. అందులో వాటర్ పోయి గోప్రో స్టక్ అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది మొత్తానికి. ఆన్ అవ్వట్లే. అది నియర్ బై షాప్స్ ట్రై చేసినాం బట్ అది మదర్ బోర్డ్ కాలిపోయి ఉండొచ్చు అని చెప్పిళ్ళు. ఇక కొత్తదే కెమెరా తీసుకుందామని చూస్తుండు మనోడు. తిరువనంతపురం వెళ్ళాలి. ఇక్కడ నుంచి షాప్కే పెట్టిన డైరెక్ట్. 45 kilometers ఉంది. 1 hour 20 minutes పడుతుంది. సో తిరువనంతపురంకి వెళ్తున్నాం. రేపు ఎట్లా మన రైడ్ కూడా అక్కడే ఉండేది. సో డిసప్పాయింట్ అయిపోయాడు మనోడు. గోప్రో ఖరాబ్గా అంటే వాటర్లో తడిచి అది ఇక మొత్తానికే ఖరాబ్ అయిపోయింది. ఫుల్ అప్సెట్లో ఉన్నాడు. యాక్చువల్గా ఈ టైం వరకు మనం అక్కడ ఉండాలి బట్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే డైరెక్ట్ అయితే షాప్కి వెళ్తున్నాం ఇప్పుడు.
ఇంకో కొత్త కెమెరా తీసుకుందామని ప్లానింగ్లో ఉన్నాడు. సో ఈవినింగ్ ఎప్పుడో 5 o'clockకే అంతా అయిపోయింది. ఇక అప్పటి నుంచి బయటకు వచ్చి రెస్టారెంట్లో కొంచెం కూర్చున్నాం, ప్లానింగ్ చేసినాం, ఆన్ చేయడానికి అది ఇది ట్రై చేసినాం, బట్ అది ఖరాబ్ అయిపోయింది. ఒక ఎక్స్పర్ట్ కాల్ చేస్తే ఆయన డైరెక్ట్ చెప్పేసిండు, వాటర్లో పడంగానే ఆన్ చేయొద్దంట. మనోడు బయటికి తీసుకొచ్చి ఎమ్మట ఆన్ చేసిండు. ఆన్ చేయగానే అది మదర్ బోర్డు ఖరాబ్ అయి ఉంటుంది. సో అది ఇప్పుడు కష్టమే, తీసుకొస్తే చెక్ చేస్తామని చెప్పిండు. హైదరాబాద్ అది కూడా స్టోరు. సో రిటర్న్లో రైడ్లో ఇంటికి వెళ్ళాక మనోడు హైదరాబాద్ తీసుకెళ్ళి చెక్ చేపిస్తారట. బట్ ప్రస్తుతానికైతే ఇంకో యాక్షన్ కెమెరా తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇప్పుడు మెయిన్ ఉండేదే ఒక నిమిషం, మనకి ఇప్పుడు మెయిన్ రైడ్ ఉంది కన్యాకుమారి ధనుష్కోటి రైడ్. సో అవి 2 మెయిన్ ప్లేసెస్. సో అవి ఎక్స్ప్లోర్ చేయాలి, వాళ్ళ యూట్యూబ్ సబ్స్క్రైబర్లకు చూపించాలి అనేది మనది. సో అవి 2 ప్లేస్లకి యాక్షన్ కెమెరా లేకుండా ఎట్లా అనేది కొంచెం బాధపడుతున్నాడు. నేను ఫుటేజ్ షేర్ చేయగలుగుతా, బట్ ఎంతైనా తను మాట్లాడేది వేరే ఉంటుంది కదా. సో అది సరే. ఇప్పుడైతే త్రివేంద్రంకి వెళ్తున్నాం, 46 kilometers. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఒకవేళ పాసిబిలిటీ ఉంటే అక్కడ కలుద్దాం. ఇక ఫాస్ట్గా వస్తే 8:24 అవుతుంది. దగ్గర దాకా వచ్చినాక గేడ్ పడ్డది, ట్రైన్ పోతుందో వచ్చి. మనకి ఇంకో రూట్ కూడా ఏం లేదు. ఇంకా 13 kilometers పోవాలి షాప్ దగ్గరికి. బట్ బిస్కెట్ అయిపోయింది. ట్రైన్ పోవడం వల్ల దాదాపు 10 minutes వేస్ట్. ఓకే బా, మన హైదరాబాద్ వల్ల వీళ్ళు. ఓకే, మన బైక్ ఇప్పుడే 13,000 kilometers కంప్లీట్ చేసుకుంది. గ్రేట్. బైక్ తీసుకొని 1 2 3 4 5 6 7 months అవుతుంది. 7 monthsలో 13,000 kilometers కంప్లీట్ చేసుకుంది. సూపర్ అసలు. లెట్స్ గో. ఇక్కడ ఒక ఈజీగా 10 minutes వేస్ట్ అయిపోయింది. వెల్కమ్ టు త్రివేంద్రం సిటీ. త్రివేంద్రంకి వచ్చేసినాం, తిరువనంతపురంకి. సో మనం ఇప్పుడు గోప్రో యాక్షన్ కెమెరా తీసుకోవాలి కాబట్టి షాప్కి వెళ్తున్నాం డైరెక్ట్. 8 kilometers ఉంది ఇంకా. లెట్స్ గో. సో వచ్చేసాం మొబైల్ కెమెరా షాప్ దగ్గర కూడా. 8:40 అవుతుంది. అసలు ఎప్పుడు స్టార్ట్ అయినామో తెలియదు. నాకు తెలిసి అయితే కరెక్ట్ 1.5 టైంని గంటలు వచ్చేసినాం అనుకుంటాం. గంట లోపే వచ్చేసినాం 46 kilometers. అసలు ఎక్కడ కూడా విలేజెసే లేవు, అంటే మొత్తం బిల్డింగ్సే ఉన్నాయి కానీ ఖాళీ ప్లేస్ ఎక్కడ కనిపించలేదు. 46 kilometers. ఇదే మన లొకేషన్. అదే బాబాస్ ద కంప్యూటర్ ఫోటో స్టూడియో. లెట్స్ గో. మనోడ కెమెరా తీసుకుంటారంట పాపం. అదే తెలిసి గంట కూడా పట్టలే, మేము ఆ రేంజ్లో వచ్చినాం ఫాస్ట్గా. అవును. ఇక్కడ లాట్ ఆఫ్ కెమెరాస్ అయితే ఉన్నాయి. గోప్రో హీరో 11 ఉంది, 13 ఉంది. ఇంకా చూద్దాం ఆగు. గోప్రో చాలా ఉన్నాయి. హీరో ఓన్లీ హీరో కూడా ఉంది. హీరో 13 ఉంది. బాబా స్టాండ్స్. షాప్లోకి వచ్చాం కానీ ఓన్లీ గోప్రో హీరో 13, యాక్షన్ 5 Pro ఉంది DJI. సో అవన్నీ 2 కూడా కాస్ట్ ఎక్కువ చెప్తుండు. మనకేమో ఆన్లైన్కి దేనికి ఒక 2000 డిఫరెన్స్ ఉంది. సో అందుకని చెప్పి కెమెరా అయితే తీసుకోవాలి. ఇక్కడ లుల్లు మాల్ ఉంది, అది చాలా పెద్ద మాల్, మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది లుల్లు మాల్. సో మాల్లో దొరికే అవకాశాలు ఉన్నాయట. ఈ నుంచి 8 kilometers ఉంది మాల్. లెట్స్ గో టు లుల్లు మాల్. జస్ట్ ఒక 2 seconds జాగ్రత్తగా ఉండుంటే ఇంత తిప్పలు పడాల్సిన అవసరం లేదు. మనోడు చూసుకోలేదు, కథం దోలు తీరిపోయింది. లుల్లు మాల్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. మాల్ దగ్గరికి కూడా వచ్చేసినాం. ఇట్లా సెకండ్లో వచ్చేస్తాను. దోలు తీరిపోయింది. 8 kilometers ఫుల్ ట్రాఫిక్. అంగో లూలు మాల్, అదే పెద్దది లూలు హైపర్ మార్కెట్ అంట. లెట్స్ గో. ఇందులో దొరుకుద్దాం మనోనికి హీరో 11 కానీ 12 కానీ. సో ప్రజెంట్ అయితే లూలు మాల్కి వచ్చాము.
ఇక్కడైతే గోప్రో హీరో 12 ఉంది, హీరో 10 కూడా ఉంది, ఇన్స్టా 360 ఉంది, హీరో బ్లాక్ 13 కూడా ఉంది. చూద్దాం మనోడు ఏది తీసుకుంటాడో. ఒకటి హీరో 11 పీస్ ఉంది, డెమో పీస్ అని చెప్పిండు. సరే చూపి అని చెప్పినావు. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అలా కెమెరా లేదు, థెఫ్ట్ అయిపోయిందట, దొంగతనం చేసినట్టు ఎవరో. అది మేము చెప్పేదాకా కూడా తెలియదు. ఓపెన్ చేసి చూపిరా బాబు అంటే ఓపెన్ చేసి చూస్తే అప్పుడు కనిపించింది, అయ్యో ఇది లేదు కెమెరా, దొంగతనం చేసి లేవరా అని చెప్తున్నాడు సింపుల్గా. హీరో 12 కూడా ఒక పీస్ ఉందట. అది ఓపెన్ చేయంటే కొంటేనే ఓపెన్ చేస్తామంటాను. ఒకవేళ అది వర్క్ కాకపోతే ఎట్లా మరి అంటే ఏం సపోర్ట్ లేదు. అంతా పరిశాన్ అవుతారు వీళ్ళు, ఏందో ఏమో. ఫైనల్గా హీరో 13 బ్లాక్ తీసుకుంటున్నాడు మనోడు. దీని కాస్ట్ వచ్చేసి 35,000. ఆన్లైన్ ప్రైస్ ఎంత ఉందో సేమ్ యాజ్ ఇస్ అదే ప్రైస్. ఇందులో మాత్రం 45 ఉంది, ఆన్లైన్లో 35 ఉంది. సో ఫైనల్గా హీరో 13 బ్లాక్ తీసుకుంటున్నాడు. 2 నిమిషాలు అలర్ట్గా లేనందువల్ల 35,000 బొక్క పడ్డాయి. బొక్క అంటే ఏం లేదు, ఎట్లాగో మనకి ఇంకో సెకండరీ కెమెరా తీసుకుందామని ఎప్పటి నుంచి అనుకున్నాను. సో ఫైనల్గా ఇప్పుడు తీసుకుంటాను. ఆ కెమెరా కూడా హైదరాబాద్కి వెళ్ళాక రిపేర్కి ఇస్తారట, చూడాలి. పాత కెమెరా అట్లా అయినందుకు బాధ ఉంది, బట్ సేమ్ టైం కొత్త కెమెరా తీసుకుంటాను కాబట్టి కొంచెం హ్యాపీ కూడా ఉంది. అదే యాక్చువల్గా రైడ్ స్టార్ట్ చేసే ముందే అన్నాడు సెకండరీ కెమెరా ఏదైనా తీసుకోవాలని, రైడ్లోనే తీసుకుంటాను. ఫస్ట్ 2 నిమిషాలు అలర్ట్గా లేనందుకు 36,000 బొక్క పడ్డది. అల్లు మూసి కాదు తెలుసు 36,000 పడ్డది. సరే ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి, రైట్. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ గోప్రో హీరో 13 బ్లాక్. టైం 10 అవుతుంది, పోయి ఏమైనా తినేసి పండుకోవాలి తిరువనంతపురంలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మళ్ళీ రేపు బ్లాగ్లో కలుద్దాం. రేపు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో రేపు మార్నింగ్ వెళ్దాం. ఈ రోజుకి ఇంత, ఇంకా డే 11 రైడ్ ఇట్లా అయిపోయింది. కొంచెం బాధ, కొంచెం హ్యాపీనెస్తో. ఓకే దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.